మరి ఈ రోజున పేతురు రాసినటువంటి మొదటి పత్రిక గురించి కొన్ని విషయాలు ధ్యానం చేసేటువంటి వారంగా మనం అవుతాం. గమనించండి, ఇక్కడ పేతురు అనేటువంటి పదం మనం చూస్తా ఉన్నామండి. రాసినటువంటి సువార్త 1:39, 40, 41 వరకు మీరు చదవండి దయచేసి. అక్కడ ఈ పేతురు గారి గురించి సీమోను అనే మాట అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ఆ ప్రాంతంలోనే, ఆ ఉపాధ్యంలోనే అరామిక్ భాషలో క్యాఫా అని రాయబడినట్టు. తర్వాత గ్రీకులో దీన్ని ఏమంటారంటే పేతుర్ని పెట్రాస్ అంటారండి. ఇంగ్లీష్ లోనేమో పీటర్ అంటారండి, పీటర్ గారు. తెలుగులోనేమో పేతురు గారు అంటారు. తెలుగు రాసినటువంటి ఈ పత్రికలో మనం ఆలోచించేది ఏమిటి అంటే, మీతో చెప్పానండి, అధ్యాయము ఆ 2వ లైన్లో భవిష్యత్ జ్ఞానము అని మనం చెప్పుకున్నామండి పోయిన వారంలో. దేవుడికి భవిష్యత్ జ్ఞానం ఉంది అని మనం నేర్చుకున్నామండి. అంత మాత్రమే కాకుండా దేవునికి ఆ భవిష్యత్ జ్ఞానం అనేటువంటిది 1:20లో చూడండి, ఆయన జగత్పునాది వేయబడత మునిపే నియమింపబడింది. దేవునికి ఒక ప్రణాళిక, ఒక భవిష్యత్ జ్ఞానం ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. అదే మాట అపోస్తుల కార్యాలు 2:23లో కూడా మనం నేర్చుకున్నామండి, పోయిన వారం మనం నేర్చుకున్నాం. అయితే దేవునికి భవిష్యత్ జ్ఞానం, ఈ జ్ఞానానికి అనుగుణంగా బోధించేటువంటి ప్రవక్తలు ఉన్నారు. జ్ఞానానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి రెఫరెన్స్ ఏంటంటే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం, పైన కింద కూడా చదవండి. దేవుని యొక్క జ్ఞానానికి అనుగుణంగా ప్రకటించేటువంటి ప్రవక్తలు కూడా ఉన్నారండి. ఆ రిఫరెన్స్ ఏమిటి అంటే యెషయా గ్రంథం 44:7 అండి, రాసుకోండి. అంటే దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా, ఆయన యొక్క భవిష్యత్ జ్ఞానానికి అనుగుణంగా రిఫరెన్స్ అన్నమాట ప్రకటించేటువంటి వాళ్ళు. ఈ దేవుని యొక్క సంకల్పాన్ని ఆయన ఎప్పుడు కూడా దాచుకోలేదండి. ఆయన ఏం చేశాడంటే ప్రవక్తల ద్వారా, ఆమోసు 3:7లో ప్రవక్తల ద్వారా ఆ దేవుని యొక్క అచంచలమైనటువంటి జ్ఞానం చూసారు. ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని ప్రవక్తల ద్వారా అనేకులకి తెలియజేస్తా ఉన్నట్లుగా ఆమోసు 3:7లో చదువుకున్నామంట. ఇక్కడ మనం నేర్చుకునేది ఏమిటి అంటే, పరలోకంలో దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయం. ఆ దేవుని దగ్గర భవిష్యత్ జ్ఞానం ఉంది. ఏమంటే ఆ దేవుని దగ్గర దేవుని యొక్క చిత్తం ఉంది, ఆయన ఆజ్ఞలు ఉన్నాయి, ఆయన మనసు అక్కడ ఉంది. ఆ పరలోక రాజ్యంలోనే మనకు బ్యాంకు కూడా అక్కడే ఉందండి, నిజమైనటువంటి బ్యాంకు. ఎందుకంటే 6:20లో మనం చూస్తున్నామండి, పరలోకంలో మీ ధనాన్ని సమకూర్చుకోమని మనం చూస్తూ ఉన్నాము. మనం అక్కడ మనకి బ్యాంకు కూడా అక్కడ ఉందండి. సరే అని మనం తర్వాత చెప్పుకుందాం. ముఖ్యంగా పరలోకంలో 3:12 ఆయన పరలోకంలోకి వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, వ్యక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. పరలోకంలో ఎవరున్నారు? ఆయన అన్నాడండి. మొట్టమొదటి 12 ఆయన అంటే యేసుక్రీస్తు పరలోకంలోకి వెళ్ళి దేవదూతల మీదను, అంటే అక్కడ దేవదూతలు కూడా ఉన్నారు. దేవదూతలు కూడా ఉన్నారని 1:12 కూడా మనం చూస్తున్నాం. దేవదూతలు పరలోకంలో నుంచి తొంగి చూస్తున్నారంట, మనం ఏం చేస్తాం అనేటువంటి విషయం తొంగి చూస్తా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నామండి. తర్వాత అధికారుల మీదనో శక్తుల మీదనో అధికారం పొందిన వాడే దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. అంటే దేవుడు కూడా పరలోకంలో ఉన్నాడు. దేవుడి దగ్గర ఏమేమి ఉన్నాయో కూడా చాలా ఉన్నాయి. ఏమన్నా మరి అక్కడ అవన్నీ కూడా మనం గతించినటువంటి మెసేజ్లు మనం నేర్చుకున్నామండి. అని చాలా పేతురు 1వ అధ్యాయంలో మనం ఆలోచన చేసినట్లయితే కదా, 3వ వచనం చూడండి, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. పరలోకంలో ఎవరెవరు ఉన్నారంటే యేసు ప్రభువారు ఉన్నారు. 3:22లో అక్కడ యేసు ప్రభువారు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనే విషయం మనం నేర్చుకున్నామండి. ఆ పరలోకంలో పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 1వ అధ్యాయము 10-11 నుంచి మనం చూసినట్లయితే
ఐదో లైన్లో పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ. పరలోకంలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, దేవదూతలు కూడా ఉన్నారు అనే విషయం 1:12 కూడా, మొదటి పేతురు 1:12 కూడా మనం నేర్చుకున్నామండి. ఏమన్నా ఇంకా పరలోకంలో చాలా ఉన్నాయి. చెప్పాను మీకు ఒక ప్యాకేజీ ఉందని. ఆ ప్యాకేజీ అనే బ్యాగ్ లో చాలా పొట్లాలు, అంటే చాలా బహుమతులు, గిఫ్ట్లు ఉన్నాయని కూడా మనం నేర్చుకున్నామండి. చాలా సంతోషం. అయితే ఆ 1:3 మనం చూసినట్లయితే, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. పరలోకంలో ఉండే దేవుడు, ఆయన అందరికీ కూడా దేవుడే, దానిలో సందేహం లేదు. ఆయన తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన మనకు తండ్రి ఎప్పుడు అవుతాడు, అది మనం నేర్చుకునేది. ఆయన పరలోకంలో దేవుడు, ఓకే, ఎక్కడున్నా దేవుడు ఆయన. కానీ ఆయన తండ్రి అయినటువంటి దేవుడు అంటే బాప్తిసం పొందినటువంటి వాళ్ళకి తండ్రి. బాప్తిసం అంటే అర్థం ఏంటి? 1:4 వచనంలో మనం చూస్తా ఉన్నాం. తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. అంటే బాప్తిసం, ఒకసారి తల్లికి పుట్టామండి, రెండోసారి ఆత్మీయంగా మనం క్రీస్తు సంఘంలోకి జన్మించి దానిలో సభ్యత్వం తీసుకొని వచ్చినటువంటి వారమై ఉండాలి అని మనం ఆలోచన చేసామండి. చూసారు అక్కడ ఏమన్నాడు? మరలా జన్మింపజేసాడు అంటే మరలా అంటే ఏంటి? అక్కడ నికోదేము ఏమనుకున్నాడంటే, 1 యోహాను రాసిన సువార్త 3:4 అండి. అందుకు నికోదేము, ముసలివాడినైనా మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా. ఒకసారి తల్లికి జన్మించాము, యథార్థంతులుగా పుట్టేవండి ఒకసారి. అయితే మరలా మనం బాప్తిసం ద్వారా మరలా జన్మించబడాలి అనేటువంటి విషయాన్ని మనం యోహాను రాసిన సువార్త 1:13 వచనంలో కూడా మనం ఆలోచింపబద్దులమై ఉన్నాం. 1:3 వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తము వల్లనైనను, శరీరేచ్ఛల వల్లనైనను, మనుషేచ్ఛల వల్లనైనను పుట్టిన వారు కారు. అయితే మనం ఎలా జన్మించామంటే బాప్తిసం ద్వారా. అంటే పేతురు 1:1 వచనంలో మనం చూసినట్లయితే 22 కంట చేయాలన్నమాట. మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టిన వారు కనుక నిష్కపటమైన ప్రేమను కలుగునట్లు మీరు సత్యమునకు ఇదేనొకటి చేత మీ మనసులను పవిత్రకు పరుచుకున్నటువంటి వారు ఒకరినొకరు హృదయపూర్వకంగాను మికుటముగాను ప్రేమించుడి. చూసారంటే వాక్యం ద్వారా అక్షయమైనటువంటి బీజం నుంచి కాక ఏమంటే శాశ్వతమైనటువంటి దేవుడి యొక్క వాక్యం. ఈ యొక్క వాక్యం ఏంటంటే లోక 8:11 విత్తనం అయింది. చూసారు, విత్తనం భూమిలో పాతి పెట్టినప్పుడు అది ఎలాగైతే ఆ విత్తనం చనిపోయి దానిలో నుంచి మొక్క ఎలాగైతే వస్తుందో, ఆ రీతిగా అక్షయమైనటువంటి దేవుని యొక్క వాక్యమైన ఆ విత్తనాన్ని బట్టి మనం తిరిగి జన్మించాము అనే విషయాన్ని నేను మీకు మనవి చేస్తా ఉన్నానండి. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం ఆలోచన చేసేది ఏమిటంటే, మనం మరలా జన్మింపజేసాను అంటే అర్థం ఏంటన్నమాట? పరలోకంలో ఉండేటువంటి దేవుడు భూలోకంలో మనకు తండ్రి అవుతున్నాడు. ఇక్కడ తండ్రి, పరలోకంలో దేవుడు. అయితే పక్కన చూడటం 1:3 మన ప్రభువు యేసు క్రీస్తు. యేసు క్రీస్తు 1 యోహాను 5:1 చూడండి. ఎవరైతే యేసు క్రీస్తు అని ఒప్పుకుంటారో వాళ్ళు దేవుని వల్ల పుట్టింపబడినటువంటి వారు అని అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తాం.